రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానుకోండి. మేము ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరేమో కనీసం పట్టించుకుంటలేరు. ఒకరు దావోసు, ఇంకొకరు కర్ణాటకలు, ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ ఉన్నారు. మీరు సరే, మీ యాత్రలు మీ ఇష్టం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. చిల్లర మళ్ళీ మాట్లాడు, చిల్లర రాజకీయాలు మానేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి. లేదు, మీకు నిజాయితీ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, వచ్చి మీకు ఇంకా విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మళ్ళీ ఏదో మాట్లాడి ఎవరినో పెట్టించి ఈ చిల్లర తిట్టుడు, బూతులు, నాకు తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు. సమయం సందర్భం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలు మనకు ముఖ్యం. ఆ నీళ్లు సాధించుకోవడం కోసం, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పగలుగుతా కానీ ఆ సబ్జెక్ట్ డైల్యూట్ అయితేమో. మొన్న వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లా చెప్పిండు కాదే. రాహుల్ బొజ్జా గారు ఎంత స్పష్టంగా చెప్పిండే, మొన్న కుల్లా చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరానికి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నది. మేము 2015 నుంచి 50-50 ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ 1 సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే చెప్పిండు కదా. ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయన్నే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు, 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమని చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంతా 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలువ ఉండే. 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. పని చేయండి. ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఊకే విమర్శలు మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బైసాబ్ అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వమని. నీ ఉత్తరం పోయిందా ఇప్పటిదాకా? కాపీ చూపి నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపించండి. రాసిందా మీరు? పోయిన సంవత్సరం నవంబర్లో బంకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు. ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు 2 ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి 1 ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకలేదా నీకు? యూఆర్ సో బిజీ విత్ దట్. అంత బిజీ ఉన్నారా మీరు? ఏది ఉత్తరం మీకు మీడియాకు రిలీజ్ చేయాలి కదా, చేసిండ్రా? ఎందుకు రాస్తలేరు మరి? అది ఎప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు పొరిగినట్ట? వదుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తూ ఉంటే, ఏడీబీతో టైప్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ. దావోస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవాళ నా ఇష్యూ డైల్యూట్ అవుతుందని మాట్లాడతలేను. ఇక నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతాడనుకున్నది. దరఖాస్తుల గురించి చెప్పమంటే అది కూడా చెప్తా, కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇది అసలు సబ్జెక్ట్ పోద్దన్న భయం అవుతుంది. అందులో సింపుల్ ఒక మాట చెప్తానే, దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ హిల్స్ రోడ్ ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఒక ఆయన ఉంటాడు.
ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయన ఇంటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే, ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇద్దరు. ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీహిల్స్లో రోడ్ అవుతుంది ఒక ఆయన, రోడ్ ఇద్దరు ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది కానీ దాని సంగతి తర్వాత చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.